రోటరీ క్లబ్ విజయనగరం సౌజన్యంతో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ సదస్సు జరిగింది. సదస్సులో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను, కష్ట నష్టాలను వివరించారు. రోటరీ క్లబ్ విజయనగరం సౌజన్యంతో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ సదస్సు మంగళవారం జరిగింది. విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించారు. పక్కనే ఉన్న ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి రవాణా అవుతోందని, జిల్లాలో కూడా గంజాయి కేసులు నమోదవుతున్నాయన్నారు. సరదా కోసం, స్నేహితులతో స్నేహం కోసం ఒక్కసారే కదా అంటూ వ్యసనం ప్రారంభమవుతుందన్నారు. సరదాలకు, చెడు స్నేహాలకు యువత దూరంగా ఉండాలన్నారు. అలా ప్రారంభమైన డ్రగ్స్ సరదా రాను రాను వ్యసనంగా మారుతుందన్నారు. డ్రగ్స్ కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి వస్తుందని, డబ్బులు అవసరమవుతాయని, తప్పుడు మార్గాలకు అలవాటు పడతారని హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే వారి జీవితం సర్వనాశనం అవుతుందని, ఉద్యోగాలకు పనికిరారని, సమాజంలో విలువ ఉండదని హెచ్చరించారు. ఈ సదస్సులో పలువురు ప్రముఖ వక్తలు, రోటరీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.